చాలా సంతోషం. ఉమెన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్ నిజంగా చాలా బలంగా, ఆశీర్వాదకరంగా, ఘనంగా మీరు నడిపిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుని మహిమ కలిగిన గాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలను మీకు పరిచయం చేస్తున్నాను. చాలా లాంగ్ ఉంటుంది, నేను చదువుతున్నాను, అందరు ఆలకించాలి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుని యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామరునందు పేరెసును జెరహును కనెను, పేరెసు ఎస్రోము కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై రాజైన దావీదును కనెను. ఉరియా భారీగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రేబామును కనెను, రేబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాబును కనెను, ఆహాజు కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్యను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదుల బబులోనుకు కొనుపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుపబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబాబేలును కనెను, జెరుబాబేలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము ఆజోరును కనెను, ఆజోరు సాదోకును కనెను, సాదోకు అక్కీమును కనెను, అక్కీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ప్రార్థన చేద్దాం. దేవా, ఈ దినమందు మీరు నాతో మాట్లాడండి. ప్రభా, ఈ దినమందు మీరు నాతో మాట్లాడండి. మీ స్వరం వినిపించండి. మహోన్నతుడ, మహాగణుడ, జీవగల దేవుని కొందనాలు. ఈ ఉదయకాలం ప్రభా, మా సంఘంలో అయా స్త్రీల క్రిస్మస్ను ఏర్పాటు చేసిన విధానం కొరకు కొందనాలు. ఈ దినమందు ఈ క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తుగా నిన్ను ఆరాధిస్తుండగా నీ మాట చేత ప్రతి హృదయాన్ని సంధించండి ప్రభా. ప్రతి వారితో మీరు మాట్లాడి మీరు అక్కడికే మేమందరూ సిద్ధపడినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. చాలా కష్టంగా ఉంటుంది. ఇదంతా మనకు అనవసరం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇదంతా చదువుకోవడం అనవసరం అనిపిస్తుంది. వాళ్ళు వీళ్ళని కన్నారు, వీళ్ళు వాళ్ళని కన్నారు, అసలు మగవాళ్ళు గంటం ఏంటి అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు. కనుక యేసు క్రీస్తు వారి యొక్క వంశావళిలో అన్నెసరీ డీటెయిల్స్ అనేది ఉన్నాయి అని అనుకునేవారు ఉంటారు. ఎందుకని మత్తయి ప్రారంభంలోనే ఈ యొక్క వంశావళి గురించి మాట్లాడేది చాలా ప్రాముఖ్యం. ఇది మనకు అర్థమైతే బైబిల్ అర్థమవుతుంది. మత్తయి తను రాస్తున్నటువంటి విషయం యేసు ప్రభువారి యొక్క వంశావళి, జీనియాలజీ గురించి చెప్తున్నాడు. ఇందులో పాత నిబంధనలు ముఖ్యమైన వారు, తర్వాత అందులో వారి యొక్క మేజర్ స్టోరీస్ పెద్దవి, ఆ తర్వాత మేజర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, వారి యొక్క ప్రవర్తన విధానాలు ఉన్నాయి. అందులో నుంచి ప్రభు వారిని ఎన్నుకొని ఒకరి దాని నుంచి మరొకరికి, ఒకరి తర్వాత ఒకరి యొక్క జనరేషన్, వారి తరం తర్వాత తరం ఎలాంటిదో ఆయన ఎన్నికల్లో నుంచి వచ్చినటువంటి విధానాన్ని మత్తయి చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. పాపం ఎక్కడుంటుందో అక్కడ దేవునికి కృప
అత్యధికంగా ఉంటుంది. గ్రేస్ దట్ అబౌండ్స్ మచ్ మోర్ దాన్ సిన్. పాపం అత్యధికంగా ఉన్న స్థలంలో, పాపం ఉన్న ప్రాంతంలో దేవుని కృప కూడా అత్యధికంగా విస్తరించబడి పాపిని మార్చటకై ఈరోజు ప్రసంగం జాగ్రత్త వినాలి. అబ్రహాము కుమారుడగు మొట్టమొదటి రాస్తున్నాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడు, దావీదు ఒక రాజు. మత్తయి ఏం తెలియచేయాలనుకుంటున్నాడంటే, దావీదు రాజు అయినప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను, జీసస్ ఇస్ ద కింగ్. ఆయన ఒక రాజు, దావీదు వంశం నుంచి వచ్చాడు. ఆయన అబ్రహాము తన తరము ప్రారంభం అబ్రహాము నుంచి ఆయన మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. అబ్రహాము మాత్రమేనా? అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు అని చెప్పాడు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుకోబడినటువంటి తరాలు 14 తరాలు. బబులోను కొనుకోబడిన మొదలుకొని యేసు క్రీస్తు వారు పుట్టినటువంటి తరం 14 తరాలు. ఇన్ని తరముల గురించి ఆయన దీని గురించి మాట్లాడుతూ ఇలాగను చెప్తున్నాడు. అబ్రహాము నుండి యేసు క్రీస్తు వచ్చాడు, వారి తరమును ఆశీర్వదించాడు. దేవుడు ముందుగానే అబ్రహాముతో ఇలాగను మాట్లాడారు. ఏమని అంటే, నీ తరమును నేను ఆశీర్వదించదను, నీ తరములను ఆశీర్వదించదను. ఆకాశ నక్షత్రాల వలె, భూమిలో ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె వారు విస్తరించబడతారని ముందుగానే దేవుడు అబ్రహాముకు చెప్పాడు. 12వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో మీరు గమనిస్తే, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను. ఆయన జనాంగంలో నుంచి ఎవరు వ్యక్తి దీవించబడ్డాడో ఆ దీవించబడిన వ్యక్తిలోంచి యేసు ప్రభువారు వంశావళిలోంచి యేసు ప్రభువారు రావటం జరిగింది. ఇందులో అనేకమైనటువంటి జెంటైల్స్ ఉన్నాయి. జాగ్రత్త వినాలి. అనేక జాతులు ఉన్నాయి. ఏమిటిది? యూదులు, అన్యులు అనేటువంటి వారు ఉన్నారు. ఇందులో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ఒకే జాతి లేదు, ఒకే జాతి లేదు. ఎందుకు అనేది వాక్యంలో మీరు వింటారు. అందరూ కూడా మిళితమై ఉన్నారు. యేసు ప్రభువారి పుట్టుకకు అన్యులు కూడా మిళితమై ఉన్నారు. యేసు ప్రభువారి పుట్టుకలో ముందు మేల్ డామినేటింగ్ ఉండేది. ఏముండేది చెప్పండి గట్టిగా? పురుషులకు డామినేటింగ్ ఉండేది, పురుషులకు డామినేటింగ్. అందుకనే యేసు ప్రభువారు పుట్టక మనకు ముందున్నటువంటి తరములో ఆదాము పుట్టిన పిల్లల గురించి కానీ నోవహు పుట్టినటువంటి వీళ్ళ తరములు రాస్తున్నప్పుడు మొదట మగవాళ్ళ యొక్క పేర్లే ఉంటాయి. వాళ్ళు వీళ్ళగనను, వీళ్ళగనను అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, మేల్ డామినేటింగ్. స్త్రీకి అక్కడ ఆధిక్యత లేదు, స్త్రీల పేర్లు ఉండవు. పల్లవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళు పుట్టిన పిల్లలు అనేది ఉండదు. కనుక ఇవన్నీ కొట్టివేయబడ్డాయి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం దేవుని వాక్యం అంటుంది, గివ్ ద హానర్ యువర్ వైఫ్. దేవుని మహిమ కలిగినట్లుగా నీ భార్యను వేజులను సన్మానించాలి అని చెప్పబడింది. 2000 సంవత్సరాలకు మునుపుగానే ఈ యొక్క మాటలు ప్రవక్తల ద్వారా ప్రవచన పూర్వకంగా దేవుడి మాటలు రాయించాడు. భార్యకి ఇవ్వాల్సిన ఘనత అందించాలి, భర్తలకు ఇవ్వాల్సిన విధేయత భార్య చూపించాలి. కనుక ఇందులో ఒక 5 స్త్రీలను ప్రభు ఎన్నుకున్నాడు. ఎంతమంది స్త్రీలు చెప్పండి? ఇప్పుడు స్త్రీల క్రిస్మస్కి వచ్చాగా ఎంతమంది స్త్రీలు? 5 స్త్రీలు. అందులో మొదటిది ఎవరంటే తామారు. పేరు చెప్పాలి, వేగంగా ఉండాలి మీ మైండ్. తామారు దేవుడు ఎన్నుకున్నాడు. రెండవది రాహాబు దేవుడు ఎన్నుకున్నాడు. రూతు దేవుడు ఎన్నుకున్నాడు. 4వది బెత్షెబా దేవుడు ఎన్నుకున్నాడు. 5 మరియ తప్ప 4 కూడా అన్ని జనరాలే. ఎక్కడి నుంచి వచ్చారు ఈ తామారు అనే వ్యక్తి కనానీరాలు. రాహాబ్ ఎక్కడిది అనగా ఆమె ఎరికో ప్రాంత నివాసి, ఎరికో ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి. రూతు ఒక మోయాబురాలు, అన్యురాలు. అలాగే బెత్షెబా ఒక హిత్తీరాలు. వీరందరినీ దేవుడు అన్యుల మధ్యలో, అన్యులో ఉన్నటువంటి స్త్రీలను దేవుడు ఎన్నుకొని ఆయన వారిని కనపరిచి ఉన్నాడు. తెలుస్తుందని చెప్పండి, గట్టి చెప్పాలి. వీళ్ళ జీవితాలు చూస్తే చాలా ట్రాజడీ ఉంటుంది, చాలా దుఃఖం ఉంది. వీళ్ళ జీవిత బతుకులు చూస్తే కనుక సరిగ్గా చూస్తే దేవుడు ఇందులో పుట్టాడా అనిపించింది. చాలా అగ్లీగా ఉంటాయి, చాలా బలహీనంగా ఉంటాయి, చాలా చీదరకంగా ఉంటాయి. చీ అనిపించింది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులకు కూడా ప్రభు వారిని అందరినీ ప్రేమించి ఆయన వారిని ఎన్నుకోవడం గల కారణం బైబిల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచ్చిన భాగాలు దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరియు అపరాధమును విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, ఆయనను పాపం మరణమును ఆధారం చేసుకుని, పాపం అనేది మరణాన్ని ఆధారం చేసేస్తుంది. పాపం అనే దాన్ని మనిషి
మనిషి మీద ఏలుబడి చేయడం మొదలు పెట్టింది. అలాగే నిత్య జీవం కలగజేయటకై ఏ మనిషి అయితే బంధించబడ్డాడో ఆ మనిషి నిత్య జీవం కలగజేయటకై నీతి ద్వారా కృపయు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప కూడా విస్తరించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన పాప విషయమై యేసు ప్రభువు రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. ఆయన పాపం నుంచి విడిపించడానికై నశించిపోతున్న వాడిని వెతికి రక్షించడానికై పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆయన పేరు యేసు. యేసు యేసు. మనం ఇంకనూ పాపులై ఉండగా వాక్యం చెప్తుంది రీతిగా 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 6వ వచనం, మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసు మన కొరకై సిలువ వేయబడెను. పాపం అనేది చాలా ఆకర్షణగా ఉంటుంది. పాపం అనేది ఒక మనిషి మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. పాపం అనేది చాలా జాగ్రత్తగా ఎంత చక్కగా కాపాడుకుంటూ వచ్చినా అది మనిషిని బహిర్గతం చేస్తుంది. పాపం చాలా చాలా ఆకర్షణీయం. పాపం అనే జీవితంలో నడిపించబడే వ్యక్తి చీకటిలో తీసుకుపోతుంది. చీకటిలో ఉన్నవాడు వెలుగులు చూడలే. పాపం అనేది సిగ్గు తీసుకొస్తుంది. చాలా సిగ్గుపడిపోతాడు మనిషి. పాపం అనేది ఒక మనిషిని కుటుంబాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది, నాశనం చేసేస్తుంది. పాపం అనేది ప్రజలకు అవమానం. పాపం వల్ల ప్రజలకు అవమానం, తలదించుకునే పరిస్థితులు తీసుకొస్తాయి. పాపం వల్ల they lose the respect, ఘనత కోల్పోతారు. మనిషి నన్ను ఎందుకు కనపరచట్లేదు, నిన్నెందుకు కనపరచట్లేదా? నువ్వు చేసే పాపం నిన్ను ఘనత లేకుండా చేస్తుంది. కనుకనే యేసు ప్రభువారు ఆయన ఈ రోజున ఆయన ప్రత్యక్షమవుటకు దేనికి అనగా తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించడానికై ఆయన వస్తున్నాడు. ఏలుబడి చేయవాడుగా డాక్టర్ లోగా చెప్తాడు. ఆయన యాకోబు తరము ఆయన రాజ్యం నిరంతరం ఏలును. ఆయన ఏలుబడి చేయవాడు. ఈ రాజు ఏలుబడి చేయి రాజు. ఏ రాజు? ఈ రాజు అంతరంగాన్ని ఏలుబడి చేయవాడు. అంతరంగంలో పాపాన్ని చెడగొట్టి తొలగించి కడిగి శుద్ధీకరించి పరిశుద్ధంగా నిలబెట్టగలిగిన దేవుడు. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాపం ఎక్కడ విస్తరించబడుతుందో కృప అక్కడ అంతగా విస్తరించబడుతుంది. పాపం ఎక్కడ బలహీనం చేసేస్తుందో, అవమానం చేస్తుందో, అవమానకరమైన వ్యక్తిని అక్కడ నా దేవుడు తలగా నిలబెట్టగలిగిన వాడు. ఆమేన్. గట్టి చెప్పండి. హల్లెలూయా. ఆదికాండం 38వ అధ్యాయం. ఆదికాండం 38వ అధ్యాయం 6వ వచన భాగంలో మనందరికి తామారు అనే వ్యక్తిని మనం చూడగలుగుతాం. మనందరికి కనబడేటువంటి ఒక వ్యక్తి ఎవరంటే తామారు. జాగ్రత్తగా వినాలి. బైబిల్లో మీరు చూస్తా ఉండండి, చదవకర్లే. తామారు యూదా యొక్క కుమారుడు జ్యేష్ఠుడైనటువంటి ఏమానుకు తామారును వివాహం చేశాడు యూదా. అబ్రహాం గారి కుమారులో పుట్టినటువంటి వారి తరాలు గమనించుకుంటూ వస్తుంటే యాకోబు వచ్చాడు. యాకోబు 12 మంది పిల్లలు. ఆ పిల్లల్లో ఒకడు యూదా. ఇప్పుడు బిడ్డలో ముగ్గురున్నారు. అందులో మొదటి వాడు ఏమాను. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏమాను తామారుకు పెళ్లి చేశాడు. వీళ్ళిద్దరికి కలిపి పెళ్లి చేశాడు యూదా. కానీ వాడు చెడ్డవాడు, చెడ్డ మనసు గెలినవాడు. దేవుడు అతన్ని మొత్తాడు, చనిపోయాడు. ఇప్పుడు మొదటి వాడు చనిపోయాడు. యూదా తన జ్యేష్ఠుడైనటువంటి ఏరునకు పెళ్లి చేశాడు. అతను చాలా చెడ్డవాడయ్యాడు. అతను చెప్పబడిపోయాడు. తర్వాత ఓనాను నుంచి పెళ్లి చేశాడు. ఇంకోటి ఇచ్చాడు. ఓనానుతో పెళ్లి చేశాడు. రే, నీ అన్న భార్య దగ్గరికి వెళ్ళు, మరి ధర్మం జరిగించు, నేనకో సంతానం కలగజేయి. చూసారు, ఈ మాటలు ఏంటంటే చాలా గోల్గా చికాకు ఉంటుంది. మెన్నకో సంతానం కలగజేయి, మెన్న భార్య దగ్గర నువ్వు వెళ్ళు అని అతనికి ఇచ్చి పేశాడు. ఇతను ఏం చేశాడంటే, మన దగ్గర భార్యతో నిన్నలా గడిపేది అని తన తేజస్సును అతను నేల విడవటం దేవుడు చూచాడు. అబ్బా, దేవుడు అది కూడా చూస్తాడు. పాన్పు నిష్కలంకంగా ఉండాలన్నాడు. అది అంటే పడక గదిని కూడా చూస్తాడు ఆయన చూచి వాడిని కూడాను మొత్తగా అతను చెప్పబడిపోయాడు. మూడోవాడు షేలా చాలా చిన్నవాడు. ఇప్పుడు మామంటున్నాడు. యూదా ఏమంటున్నాడంటే, ఇదిగో నా యొక్క చిన్నవాడు షేలా, వాడు పెద్ద ఎరిగి యవన కాలం వచ్చేంత వరకు నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గర ఉండు, వెళ్ళి అక్కడ ఉండు, నేను చెప్తాను అని చెప్పాడు కోడలైనటువంటి తామారుతో. కొంతకాలానికి యూదా గారి భార్య అంటే తామారు గారి అత్తగారు చనిపోయారు. ఇప్పుడు చనిపోయింది. కొంతకాలం దుఃఖించాడు. తర్వాత తన స్నేహితుడైనటువంటి అద్దిల్లామీయుడైనటువంటి హీరా
ఏరా అంటే ఘనత పొందినవాడు అని అర్థం. ఇతను దగ్గరికి బయలుదేరాడు. అతనికి అప్పటికే మందలున్నాయి. ఎవరికి? యూదా గారి మందలు, గొర్రె మందలు బొచ్చు పెరిగిపోయింది. వాటిని బొచ్చునంతటను కూడా వెంట్రుకలంతా కట్ చేయించాలి. దాన్ని తీసుకెళ్ళడానికి ఆ ఊరు వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. తిమ్నాను అనే ప్రాంతానికి, తిమ్నాతుకు అనే ప్రాంతానికి వెళ్ళాడు, బయలుదేరి వెళ్ళాడు. ఈ విషయం 11వ వచనంకి వచ్చేపాటికి తామారుకి అర్థమైపోయింది. విషయం చేరవేయబడింది. ఏంటంటే మీ మామ ఈ ప్రాంతం గుండా వస్తున్నాడు, ఇట్లా జరిగింది, ఇలా జరిగింది, ఆయన ఇలా చెప్పాడు కదా, ఆయన ఏం చేయలేదు, ఇంకా ఆయన ఇదిగో గొర్రెలు తీసుకుని వస్తున్నాడు అని తామారుకు తెలియజేయబడగా, తామారు షేలా అనే మూడోవాడిని అతనికి ఈకుండా చూడటం వల్ల తన నైవేద్య వస్త్రాన్ని అంతా కూడా విడిచిపెట్టి తీసివేసి ముసుగు వేసుకుని కూర్చుంది. ఇక రోడ్లో దారి పక్కన ముసుగేసుకుంది. దారి పక్కన ముసుగేసి కూర్చుంది. ఇక ఎవరు కనపట్లే, తలకాయ కనపట్లే, ముసలోడు కనుక అతను చూస్తున్నాడు. ఆమెకు వేశ్యలుకున్నాడు. వేశ్యలుకుని నాతో వస్తావా అని అడిగాడు. నేను నీతో వస్తాను కానీ నాకేమిస్తాను అడుగుతుంది. నేను నాతో వస్తే కనుక నేనేమిస్తానంటే ఒక మేక పిల్లను ఇస్తాను నీకు, అతను మాత్రం చాలదనం కానీ నీ ముద్రయు, దాని దారము, నీ చేతి కర్ర కూడా ఇవ్వు అంది ఈవిడ. ముద్ర, దారము, చేతి కర్ర ఇవ్వు. వెళ్ళాడు, తను చేయాల్సిన పని చేసేసాడు. ఇప్పుడు కోడలు అనుకుని తెలియదు ఇతనికి. బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత తన స్నేహితుడైనటువంటి హీరో తెచ్చి పంపించాడు ఒక మేక పిల్లని. అతను వెళ్ళాడు. ఈ రోడ్డులో, ఈ వీధిలో ఒక వేశ్య ఉండాలి. ఈ వేశ్యకి ఇది మేక పిల్లడికి వచ్చేమంటే వాళ్ళు అంటారు ఇక్కడ ఎవరు లేరే, అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆ మాట తీసుకెళ్ళి ఇతను చెప్పాడు. ఎవరు లేరంట కదా, నువ్వు వెంటిలాగా మేక పిల్లించి పంపించావు అన్నాడు. మేక పిల్లించి పంపించడం ఏంటి? అవునా, ఎవరు లేరా? ఈ లోపల ఒక సందర్భం వచ్చింది. 3 నెలల సమయం అయిపోయింది. తన కోడలైనటువంటి తామారు గారు 3 నెలల గర్భవతి అని తెలిసింది. వెంటనే మామయ్య యూదా కోపం వచ్చింది. ఏంటి కోపం? అంత ఇంత కాదు. అతను ఏం చేశాడంటే గర్భవతి అయినందున ఆమెను తీసుకొచ్చి వెలుపట అందరి ముందు రాళ్ళతో కొట్టి చంపాలని, ఆమెను కాల్చివేయాలని చాలా నిప్పులు జరిగిపోతా ఉన్నాడు. ఆమెను తీసుకొచ్చాడు. ఎవరి వల్ల వచ్చింది ఇది అంటే ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే అయ్యా ఈ ముద్ర, నాకు ఈ దారము, ఈ కర్ర ఇచ్చాడు, అతని వలన ఈ గర్భవతిని అయితే అన్న మాటలకి యూదా గుండె పగిలిపోయింది. ప్రూఫ్ చూపించింది. ఎవరి వల్ల ప్రూఫ్ చూపిస్తూ మొదలు పెట్టింది. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు. యూదా వాటిని గుర్తుపట్టాడు. నేను నా కుమారుని షేలను ఆమెకి ఇవ్వలేదు గనుక ఆమె నాకంటే నీతి మంత్రాలు. యూదా చాలా భయం వేసి ఎందుకు ఇవ్వలేదు? యూదా ఎందుకు ఇవ్వలేదా? 3వ వాడు కూడా చచ్చిపోతాడేమో భయం అతన్ని బలహీనం చేసింది. యూదా వలన వాళ్ళు విడిపించబడినారు. యూదా ఇప్పుడు తామారుకి కలవగా పేరేసు, జెరాహు పుట్టారు. వాట్ నైగ్లీ స్టోరీ. చాలా బాగుంది. ఇది ఏమన్నా వినటానికి ఏమన్నా బాగుందా? వినటానికి చాలా రోతగా ఉంది. చాలా చాలా రోతగా ఉంది. చదవడానికి చాలా రోతగా ఉంటుంది. ఇట్స్ ఎ బ్యాడ్ స్టోరీ. ఇది ఇంత భయంకరమైన వ్యక్తిని తామారుని యేసు ప్రభువారి వంశం వల్ల వచ్చాడు. యేసు ప్రభువారి వంశం వల్ల వచ్చాడు. ఇంత ఘోరమైన పాపంతో ఉన్నటువంటి వ్యక్తిని నా దేవుడు తల మీద నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు విడిచిపెట్టేవాడు కాదు. ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభువారికి ఇప్పుడు తామారావు అంటే గ్రేట్ 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 గ్రాండ్ మదర్. చాలా ముత్తమ్మ ఆడు కదా. తాతలు దాటి ముందుంది కూడా తరంలో ప్రారంభంలోనే ఉంది. ఎంత భయంకరమైన వ్యక్తి! ఇలాంటి భయంకరమైన వ్యక్తి పాపి పాపి పాపి. జక్కే నా ఊరి వారు అందరూ అంటున్నారు ఇతను ఒక పాపి. ఊరి వారు అందరూ ఇతను ఒక పాపి, ఆమె ఒక పాపి, అతను ఒక పాపం చేశాడు. ఎవరైనా తప్పు చేస్తే చాలు ఈ లోకల్లో సంఘంలో కూడా ఏం మాట్లాడతారంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, పాస్టర్ గారు వీళ్ళు ఈ మాట చేస్తున్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేవాళ్ళే ఎక్కువ. కానీ నా ప్రభు అలా చెప్పడు. అలాంటి వారికి ఆయన ఏం చేయబోతున్నాడంటే కృపను కలగజేసి వారిని సరిచేసి బాగు చేయగలవాడు, సరిచేసి బాగు చేయగలవాడు, సరిచేసి బాగు చేయగలవాడు. ఈ క్రిస్మస్ ఆరాధన నా ప్రభు కోరుకుంటాడు. నువ్వెంత ఘోర పాపిపోయినా, ఎండిపోయిన నీ జీవితాన్ని తిరిగి మరలా జీవింప చేయగలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ ద సెకండ్ వన్ పర్సన్. రెండో వ్యక్తి రాహాబు. ఎవరు చెప్పాలి గట్టిగా?
రాహాబు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం నుంచి ఈమె మనకు పరిచయం అవుతుంది. ఎరికో గోడ మీద రాహాబు నివాసి ఉంది. ఎరికో నివాసి ఒక జనరల్. ఎరికో నివాసిమే వేగు చూడడానికి పంపించబడినప్పుడు వేగు చూడడానికి వచ్చారు. ఇప్పుడు ఎరికోని వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలు ఢీ కొట్టాలి, యుద్ధం చేయాలి. ఎలా చేయాలి? ఎరికో కూడా చాలా పెద్దగా ఉంది, దానిని జయించడమే కష్టం. వేగు చూడడానికి వచ్చినటువంటి వారిని ఈమె దాచిపెట్టింది. ఈ అంత స్టోరీ మనకు తెలిసింది. ఇది దాచిపెట్టింది. ఈ విషయం రాజుగారు తెలిసి ఎవరో వచ్చారంటే వేగు చూడడానికంటే ఈడంటుంది వచ్చారు, వెళ్ళిపోయారు. వీరు పట్టుకోగలిగితే గైలు వెలుపులు పట్టుకోగలుగుతారు అని చెప్పి వారిని పంపించేసిన తర్వాత దాచిపెట్టినటువంటి వీళ్ళని లేపింది. ఇప్పుడు అయ్యా మీ వల్ల మాకు భయం కలుగుతుంది, మీ వల్ల ఎవరికి కూడాను ధైర్యం చాలదు, ఏ మనుషుడికి మీ ఎదుట నిలబడడానికి ధైర్యం చాలదు, అంత భయం వేస్తుంది. కారణం మీ దేవుడు మీ ఎదుట ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు మేము విన్నాం. మీ దేవుడు మీ ఎదుట ఎర్ర సముద్రాన్ని రెండుగా చేసి సమస్యను మధ్యలో మార్గం చేసి నడిపించిన విధానాన్ని మేము విన్నాం. మీ దేవుడు మీ ఎదుట మీరు అడుగు పెడుతుంటే ఎరికో ప్రాంతంలో నుంచి అయ్యా ఇదిగో నీళ్లను ఏ రీతిగా అయ్యా యోర్దాను వాటర్ను కూడాను నీళ్లను సైతం ఆయన ఆపివేశాడు. యోర్దాను నీరు జలమయం వేగంగా వచ్చే నీరు ఈ సేవకులు అడుగు పెట్టగానే నీరు కూడా ఆగిపోయింది. ఎత్తైన స్థలాలు ఆగిపోయాయి. మీరు చేసిన యుద్ధాలు, మీ దేవుడు మీ వెనుకున్నటువంటి యుద్ధాలు ఎలా చేయించడమే విన్నాం. అయ్యా ఫరో యొక్క సైన్యం ఎలా కూలిపోయిందో విన్నాం. అద్భుతమైన కార్యాలు చేశారు. మీ దేవుడు మీ వెనుకున్నాడు, మీ దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. ఈ నూతనమైనటువంటి కృపను దేవుడు అందిస్తూ మాట్లాడుతున్నాడు. నీ దేవుడు అదే దేవుడు నీతో కూడా ఉన్నాడు, అదే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, అదే దేవుడు నీ ఒంటరితనం రాబోతున్నాడు. ఆయన నీ పక్షంగా కార్యం చేయవాడు, ఆయన నీ ఎదుట యుద్ధం చేయగలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ధైర్యం వచ్చింది. గుండెలు అదిరిపోతున్నాయి, మాకు గుండెలు అదిరిపోతున్నాయి. చాలా కష్టంగా ఉందయ్యా, నేను మీకు ఉపకారం చేశాను కనుక మీరు నాకు ఉపకారం చేయండి. నా తండ్రి ఇంటి వారికి ఉపకారం చేయండి. అయ్యా నాకు నిజముగా ఆనవాళ్ళు ఇవ్వండి. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, అయ్యా నా అక్క చెల్లెండులను కలిగిన వారందరికి కూడాను అయ్యా వారు బ్రతకాలయ్యా అని మీరు ప్రమాణం ఇవ్వండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. నేను మీకు ఉపకారం చేశాను కదా. దేవుడు ఉపకారాలకు అపకారం చేయడు, ఉపకారం చేసాడికి ఉపకారం చేస్తాడు. ఆమేన్. కృతజ్ఞతకి వెళ్ళిన వాడికి కృతజ్ఞత చూపేవాడు ఆయన. హాని చేసేవాడికి కూడా మేలు చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి. మత్తయి ఎంత చక్కగా రాస్తున్నాడో. ఆమె పేరు రాయటానికి కూడా సిగ్గుపట్టలేదు. రాహాబు అనే వ్యక్తి ఆమెకు కూడా వేశ్యే. రాహాబు అనే వ్యక్తిని గురించి పరిచయం చేస్తున్నాడు. ఈమెలో నుండి ఎవరు వచ్చారో చెప్తున్నాడు. ఇప్పుడు ఈమెలో నుండి బోయాజు వచ్చాడు, బోయాజులో నుండి ఓబేదు వచ్చాడు, ఓబేదులో నుంచి యెష్షై వచ్చాడు, యెష్షైలో నుండి దావీదు మహారాజు వచ్చాడు, దావీదులో నుండి యేసుక్రీస్తు వారు పుట్టారు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు గట్టిగా. హల్లెలూయా. రాహాబు జీవితం ఒక పాపపు జీవితం, రాహాబు జీవితం ఒక పాపపు జీవితం. దేవుని చేత కృప పొందుకున్నట్లుగా ఈ ఉదయకాలం నా దేవుని యొక్క కృపను మీరు పొందుకున్నకు సిద్ధంగా ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చిన వారు పశ్చాత్తాపంతో నేను తప్పిదం చేస్తే క్షమించగలను అడగలిగితే ఆయన కార్యం చేయవాడు, నిలబెట్టగలిగిన వాడు, సరి చేయవాడు, బాగు చేయగలిగిన వాడు. చాలా మంది అంటారు వీళ్ళ ప్రార్థనలా, వాళ్ళ ప్రార్థనలా, వాళ్ళ ప్రార్థనలు అంటారు. నా దేవుడు ప్రార్థన ఆలకించువాడు. సర్వ శరీరంలో ఎందుకు వస్తారు? ఎంత దూరం గాని ఆయన దగ్గరికి రాగలిగిన ఒంటరిగా ప్రార్థించిన ఎవరున్నా లేకపోయినా ఆయన ప్రార్థన ఆలకించువాడు అని ఆయనకు పేరుంది. ఒక వ్యక్తి అంటున్నాడు మేము పుదీనాలు ఇస్తున్నాం, ఎంత ఇస్తాం, అంత ఇస్తాం, సహాయం చేస్తాం, అంత పెట్టాం, ఇంత పెట్టాం అంటుంటే మరొకడు అన్నాడు ఈ ఆకాశం తట్టు కూడా నేను కనులెత్తడానికి కూడా నాయన అర్హత లేని వాడనయ్యా అటుంటే అట్టి ప్రార్థన దేవుడు నీతిమంతుడిగా ఇచ్చాడు. మరొకడు నష్టపరిచాడు, తండ్రి ఇంటి దగ్గర నుంచి మొత్తం తీసుకొని నష్టపరిచాడు, తండ్రికి దూరంగా పోయాడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, పూర్తిగా నష్టపోయాడు. ఏమి లాభం లేదు, లాభమే లే. అతనికి ఒక బుద్ధి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బుద్ధి వచ్చినప్పుడు అతడు ఇప్పుడు ఇలా ప్రార్థిస్తున్నాడు. తండ్రి నేను నీ ఎదుట పరలోకమున్న తండ్రి ఎదుట నేను పాపం చేశానయ్యా, నేను పాపం చేశా, నేను పాపం చేశా. ఒప్పుకున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు.
అతను ఇంకను దూరంగా ఉండగానే ఆ తండ్రి దూరంగా చూసి పరుగులు పెట్టి అతని పడి ముద్ద పెట్టుకొని కావులించుకొని అతని ముందుకు దేవుని సన్నిధిలో ఏది కోల్పోయాడో తిరిగి ఆ వస్త్రం, ఏది పోగొట్టుకొని నష్టపరిచాడో ఆ ఉంగరం, ఏది లేదో ఆ సంతోషాన్ని తన ఇంటిలో ఉన్న సమృద్ధితో దేవుడు నింపగలిగిన వాడు. అదే నూతనమైనటువంటి సమృద్ధి మీకు నన్ను గురించి సిద్ధంగా ఉన్నాడు. దేవుని పాపి నేను ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఆయన తన జీవితంలో ఆయన ఏర్పాటు చేసిన జీవ గ్రంథంలో నీ పేరు లిఖించినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. అంటే చెప్పండి. పాపంలో చచ్చిందే దేవుడు కృపా సమృద్ధిలోనికి నడిపించాడు. ఎక్కడ పాపం అధికమవునో అక్కడ దేవుని యొక్క సమృద్ధి కూడా కృప సమృద్ధిగా ఉంటది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తున్న ఈ కంటికి కనబడ్డారంగా ఇల్లు చేస్తారని అవ్వకండి. దేవ వీళ్ళని దర్శిస్తున్నందుకు కొందనాలు చెప్పి ఇప్పుడు దేవ వీళ్ళని దర్శిస్తున్నందుకు కొందనాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మన జీవితం కూడా అలాంటిది. అప్పుడు అలాంటి జీవితంలో దేవుడు దర్శించి మనం నిలబెట్టాడు. థర్డ్ వన్ పర్సన్, ఎ బ్యూటిఫుల్ స్టోరీ. చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది రూతు గారి ఇవి మోయాబీ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మోయాబీరాలు దేవుడు మోయాబీలను హతం చేసేమన్నాడు. దేవుడు మోయాబీలను ఆయన ఊరుకున్నాడా? లోతు పుట్టినటువంటి ఒక కుమార్తెలో బిడలే మోయాబీలు. దేవుడు అక్రమంగా పుట్టిదాన్ని ఎప్పుడు సహించడు, అక్రమాన్ని ఆయన సహించడు. ఆయన క్రమానికి దేవుడై ఉన్నాడు. నువ్వు ఆరాధించే దేవుడు క్రమానికి దేవుడు. ఆయన భోజనం దగ్గర కూడా ఏం చేశాడంటే క్రమముగా వారికి భోజన పంక్తులు ఏర్పాటు భోజనం పెట్టాడు. ఆయన భోజనం దగ్గర క్రమాన్ని చూస్తాడు, మనిషి ప్రవర్తన క్రమాన్ని చూస్తాడు. ఆయన క్రమానికి దేవుడు, అక్రమానికి దేవుడు కాదు. మందిరంలో అన్షౌటింగ్ ఉంది. మందిరంలో అందరూ కూడా పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు. మందిరంలో వారు రోకలు మారుస్తున్నారు. దేవుడు అంటున్నాడు, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి మీరు తొలగిపోండి. అక్రమం చేసే వారికి నా దేవుని దగ్గర స్థానం లేదు. అక్రమంగా నిలబడే వారికి పరిశుద్ధతలో స్థానం లేదు. ఆ స్థానం కల్పించడానికి ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది. జాగ్రత్త వినాలి. మోయాబీరా ఈమె ఎక్కడి నుంచి వచ్చిందో బలం ఎరిగి ఉన్నాం. ఆమె ఇప్పుడు తన అత్తగారి దగ్గర ఉంది. తను అప్పటికే నష్టమైంది. అత్తగారికి భర్త చచ్చిపోయాడు, కోడల గారికి భర్త చచ్చిపోయాడు. అయ్యో రూతు గారి భర్త లేడు. చాలా కష్టమైంది, దుఃఖంతో ఉంది, చాలా కష్టంగా ఉంది. అదే ఎవరైనా ఇప్పుడు మోయాబు దేశంలో నుంచి ఇప్పుడు బెత్లెహేములో ఎవల పండుగ వస్తున్నారని అక్కడికి బయలుదేరదాం అనుకుంటుంది అత్త. నువ్వు వెళ్ళిపో అంటే నువ్వు వెళ్ళను నువ్వు వెళ్ళిపో అన్నతో నేను నువ్వే దేశానికి పోతావు, ఆ దేశానికి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఇదిగో నువ్వు మృతి పొందిన చోట నేను మృతి పొందుతాను. ఇదిగో దేవుడు నాకు ఎంత కీడైనా చేయని నేను నిన్ను విడవను. ఈ అనుబంధంతో ఉండాలి సంఘంలో అత్త కోడళ్ళు. దేవుడు నన్ను విడిచిన, ఇదిగో నాకెంత కీడైనా చేయని నేను మాత్రాన్ని నిన్ను విడవను. కనుక మృతి పొందే స్థలంలో ఉంటాను. ఏదైనా ఒక ఊర్లోంచి వస్తుంటే మొదట అడిగే ప్రశ్న ఏంటంటే నీ పేరేంటని అడుగుతారు. తర్వాత మీరెవరు. ఇప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం ఏంటి, క్యాస్ట్ గజ్జి, కులగజ్జి, ఏ ప్రాంతం. అవునా? సౌతోడు నార్తోడు ప్రేమిస్తాడా? నార్తోడు అస్సలు ప్రేమించడు. సౌతోడు దగ్గరికి వెళ్తే నార్త్ ఎంత చీప్గా చూస్తారంటే సౌత్ పీపుల్ని అంత చీప్గా చూస్తారు. రాష్ట్రాలు ప్రేమించేవాళ్ళు లేరు. కులాన్ని ప్రేమించుకునే వాళ్ళు ఉన్నారు. ధనవంతుడు ప్రేమించి ఉన్నాడు. పేదవాడు ఒకలాగొట్టున్నాడు. మీ నాన్న ఎవరు, మీ తాత ఎవరు, మీ ఇంటి పేరేంటి? ఓ పలానా ఆ ఊర్లో వాళ్ళ నా తెలుసులే ఇలా అంటారు కదా. కానీ అబ్రహాము ప్రార్థన ద్వారా లోతు కుటుంబం రక్షించబడింది. దేవుడు చెప్పినా కూడాను లోతు యొక్క యజమానురాలు వెనుదిరగద్దు అంటే వెనుదిరిగి ఆమె ఉపస్తంభం అయిపోయింది. లోతు కుమార్తెల్లో ఒకదానికి పుట్టినటువంటి బిడ్డలు ఎవరు అంటే 19వ అధ్యాయం ఆదికాండం 30-31 వచనాలు గమనించండి. అక్క చెల్లెలు ఇద్దరు పాడైన పని చేశారు. ఎంత ఘోరమైన అగ్లి స్టోరీ ఉందండి బైబిల్లో. కానీ చూసే వాళ్ళకి ఒకలాగా అర్థమైంది, దేవుడు ఇంకొకలాగా అర్థం చేస్తాడు మనకి. ఏమిటంటే లోకం ఇలాగుంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆమేన్. గట్టి చెప్పండి. ఆ బిడ్డ పుట్టినటువంటి వాడు మోయాబీ అని పేరు పెట్టింది. చిన్నదాని కుమారుడు బెన్యమీ అని పేరు పెట్టింది. వాడు అమ్మోనీయులందరికీ కూడాను మూలపురుషుడు. ఈ రిలేషన్షిప్ ఒక్కరికైనా జంతు ప్రేమ తప్ప మనిషి ప్రేమ లేదు.
దేంతో పోద్దు, దేంతో పడితే దాంతో పోతుంది. అలాగే ఉంది జీవితం. శాపం పొందిన జాతి. దేవుడు ఇశ్రాయేలుతో మోయాబీలను హతమార్చమన్నాడు. దేవుని బిడ్డలు మోయాబీలను బెత్లెహేము నుంచి ఇప్పుడు ఎవరు వచ్చారు? బెత్లెహేములోకి ఒక మోయాబీరాలు వచ్చింది. ఇదే దిగల్లో మోయాబీరాలు వచ్చింది. వెంబడించే వ్యక్తి వచ్చింది. కరువు వలన కరువుతో వచ్చింది. భర్తను పోగొట్టిన నష్టంతో వచ్చింది. అంత పోగొట్టుకున్న నష్టంతో వచ్చింది. కోడలిద్దరిని వెళ్ళిపోమన్నా ఒకటి మాత్రం వెళ్ళిపోయింది, పెద్ద కోడలు. కానీ చిన్న కోడలు మాత్రం అతను వెంబడి పెట్టుకుని నిలబడింది. బోయాజుతో రూతు కాపురం చేసింది. వారిద్దరికి పుట్టిన వ్యక్తి యెషై. పేరు చెప్పండి, అతని పేరు గట్టి చెప్పాలి. యెషై. ఒకరోజు ప్రభు చేతి మీద మరొకసారి మీకు తెలియజేస్తాను. యెషై యొక్క భార్య గురించి కూడా మీరు తెలుసుకుందాం. ఇలాంటి అనుభవంలో నుంచి, ఇలాంటి మోయాబీరాలు, అన్ని జనరాలు దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆయన అన్యులను యూదులను ఆయన కలిసి ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎందుకు ఆయన తరంలో ఉన్నారు వీళ్ళు? అన్యురాలు జనరాలు ఎందుకు వచ్చింది? ఆయన ప్రీ ప్లాన్డ్గా వచ్చాడు. కారణం ఏంటి? కారణమా? అన్యులను లేదు, గ్రీకు వారం లేదు, యూదావరం లేదు. అందరు కూడా దేవుని దృష్టికి సమానమే. చెప్పండి, ఎవరైనా అందరూ సమానమే. ద ఫోర్త్ వన్ పర్సన్ బెర్షెబా, ఆమె ఒక హిత్తీయురాలు. మత్తయి సువార్త 1:6 చూస్తాం. ఉరియా భార్య అయిన ఆమె యందు సొలొమోను కనెను. ఉరియా భార్య అయిన ఆమె యందు. ఏ బెర్షెబా అని పేరు ఎందుకు రాయాలి ఇక్కడ? మీకు డౌట్ రావాలి. బైబిల్ చదివితే వస్తుంది మీకు. బైబిల్ అసలు ముందు ఈ పేర్లు ఉన్నప్పుడు మనం సరిగ్గా చదవం, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు. బైబిల్లో జీనియాలజీ చాలా చక్కగా ఉంటుంది. ఇది వాళ్ళ వంశావళి విధానంలో దేవుడు అక్కడ అందరి పేర్లు మత్తయ్య గారి ద్వారా రాయిస్తే, ఎందుకని ఇక్కడ మత్తయ్య గారు ఈమె పేరు రాయలేదు? బెర్షెబా పేరు ఎందుకు రాయలేదు? మీకు ఆలోచన రావాలి. మత్తయి ఈ పేరు రాయడానికి చాలా సంకోచించాడు. దావీదు చేసింది తప్పు. దావీదు ఏం తప్పు చేశాడు? మీ అందరికీ తెలుసు. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 23:39 తను నమ్మినటువంటి ఉరియా, దావీదు దగ్గర చాలా నమ్మకంగా ఉన్నటువంటి ఉరియా భార్యతోనే అతన్ని గడిపాడు. చాలా బాధాకరం. దానికి అతను అడ్డం వచ్చాడు, అతను చంపేపించాడు. ఇది చాలా చాలా వ్యతిరేకమైన ఆలోచన. పాపం ఎంత భయంకరమైన, ఎవరినైనా సరే అడ్డం తొలగించుకోవాలనుకుంటుంది. ఒక పాపంతో ఉన్న వ్యక్తి ఎవరి మీదనే నింద వేయగలుగుతారు. పాపంతో నింపబడిన వ్యక్తి ఎవరిని కూడా ప్రేమించలేరు. పాపంతో నింపబడిన వ్యక్తి ఎవరినైనా సరే ఎంత దూరమైనా సరే చూస్తా ఉన్నారు కదా. ఒకళ్ళు ఎంతమంది కుటుంబంలో భార్య భర్తను చంపేసిన వాళ్ళు, లేకపోతే భర్త భార్యను చంపిన వాళ్ళు, లేకపోతే వాళ్ళకి అడ్డం వస్తారు పిల్లలు చంపేసిన వాళ్ళు. పాపానికి అడ్డం పడితే ఎవరినైనా చంపేస్తారు. అప్పుడు ఇప్పుడు స్టోరీలు అయ్యే ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 23:39 దావీదు యొక్క ముఖ్య అనుచరులు 37 మంది. వీరిలో ఒకడు ఉరియా. ఉరియా ఒక చిన్న వ్యక్తి కాదు. ఉరియా అనేవాడు దావీదు ముఖ్యులలో ఒకడు. అంటే యుద్ధ వీరుడు అని అర్థం. యుద్ధ వీరుడు యొక్క భార్య. అందుకనే మత్తయి ఆ భార్య పేరు రాయలా. ఆయన వీరుడు గనక ఆ వీరుడి పేరే రాశాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు వీరుడి పేరే రాశాడు. 2వ సమూయేలు 23:1 గమనించండి. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్నటువంటి బావి నీళ్లను అతను తీసుకురమ్మన్నాడు. నీళ్లు తీసుకురమ్మంటున్నాడు. తనకి చాలా దాహం ఉంది. యుద్ధం దగ్గరికి వెళ్ళారు, చాలా కష్టమైంది. ఇప్పుడు దాహం వేస్తుంది. ఎవరైతే నాకు నీళ్లు తెచ్చిస్తారో అట్టి వారికి బట్టి నేను సంతోషిస్తానన్నాడు. ఈ మాట విన్నటువంటి ఆ ముగ్గురు దండలో నుంచి ఫిలిష్తీయులను హతమార్చుకుంటూ బయలుదేరి వెళ్ళి వారిని కొట్టుకుంటూ చంపుకుంటూ వెళ్ళిపోయి వారిని దారిగా చేసి వారు బెత్లెహేంకి వెళ్ళి బెత్లెహేంలో ఒక బావి దగ్గరికి పోయి ఆ బావిలో నుంచి నీళ్లను, ఏమంటే నీళ్లు చేతితో పట్టుకుంటే దోశలతో పట్టుకుంటే ఎంతవరకు వస్తాయి చెప్పండి? మీకు అర్థం కావాలి. నీళ్లను దోశలతో ఎంతవరకు నిలబెట్టగలుగుతావు? కాసేపు, 1 నిమిషం, 1 సెకండ్ అయ్యే లోపల సగం గారిపోతాయి. ఇంకో సెకండ్ అయితే మొత్తం పోతాయి. వాళ్ళు యుద్ధం చేసుకుంటా దారి మార్గంగా ఈ దోశలు పట్టుకొచ్చి దావీదుకు నీళ్లు తీసుకొచ్చిన వారు. ఆ ముగ్గురు యొక్క ముఖ్యులలో ఒకడు ఉరియా. ఉరియా గురించి ఇంత బలంగా రాయబడింది. ఉరియా యుద్ధ వీరుడు. అంత అంటే
దావీదు కొరకు తన ప్రాణం పెట్టడానికి సిద్ధగలవాడు. దావీదు కొరకు తన నమ్మకమైనటువంటి ప్రాణం పెట్టగలవాడు. దావీదు నమ్మినట్టుగా నటించి అతను ఏం చేశాడంటే అతన్ని హతమార్చేశాడు. ఆమెకు అతను కలిసి పుట్టినవాడే సొలొమోను. అచ్చే నకిలీ స్టోరీ, వినటానికి రోతం ఉంటుంది ఇది. కానీ ప్రభు ఎందుకని బెత్షెబాను ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ నువ్వు ఆలోచించు. దేవుని కృప ఎంత విస్తరించబడిందో. ఆయన పుట్టుక కొరకు ఒక పాపంలో ఉన్న వ్యక్తులకు సైతం ఆయన వెలుపడి తీసుకొని వచ్చి వారి దావీదు తలక నీరు పరుపు కొట్టుకుపోయేంత ఏడ్చాడు. కృప అంతగా విస్తరించబడుతుంది. ఆమేన్. అక్రమం ఈ రోజున చాలా అక్రమం ప్రపంచం అంతా విస్తరించబడిపోయింది. యేసు ప్రేమ కూడాను అంతే రీతికి విస్తరించబడింది. ఎవరు ఆ ప్రేమ వైపు చూస్తారు, ఎవరు ఆ ప్రేమను గుర్తిస్తారు, వారికి వెంటనే విడుదల కలిగింది పాపంలో నుంచి. స్తోత్రం చెప్పండి ఇప్పుడు గట్టిగా. హల్లెలూయా. ఇప్పటి వరకు చూసిన వాళ్ళు క్రమం లేని వాళ్ళు ఈ నలుగురు కదా. ఇప్పుడు 5వ వ్యక్తి క్రమం కలిగిన వ్యక్తిని చూస్తున్నాం. His name is Mary. మరియా. అందుకని మేరీ క్రిస్మస్. మెర్రీ అంటే సంతోషం అని అర్థం. మరియా క్రిస్మస్ కాదు. మెర్రీ అంటే సంతోషం అని అర్థం. ఓకే, మరి వేరు. మరియా తన మరి గురించి చెప్పకూడదు. యోసేపుకి మరీకి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు అని రాయబడింది బైబిల్లో. వారేకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మల గర్భవతి కలుగుతుందని యేసు ప్రభువారు పుడతారని గాబ్రియేలు దూత మరియ చెప్తా ఉంది. చాలా కష్టం ఇది. అసలు యేసు ప్రభు కుటుంబంలో ఒక్కలని సరిగ్గా వచ్చారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు వంశంలోకి స్టార్టింగ్ వెళ్ళండి, రండి మళ్ళీ కిందకి. ఎవరైనా ఒక్కరు సరిగ్గా ఉన్నారా? ఒక్క ఫ్యామిలీ బాగుందా? ఇప్పుడు చెప్పండి నాకు, మీరు ఎలా చెప్తారు? నేను అంటాను, ఒకరి గురించి మీరు మాట్లాడేటప్పుడు ఎలా చెప్పగలుగుతారు? అట్లా ఒకరి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడగలుగుతావు? దేవుడు ఆ వ్యక్తిని ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వేం ఎరిగావు అసలు? నువ్వు ఆ చర్చ సరిగలేదు, ఈ చర్చ సరిగలేదు, వాళ్ళు సరిగలేదు, వీళ్ళు సరిలేదు, ఆ పాట సరిలేదు, ఆ భాష సరిలేదు, వీళ్ళు వరిలేదు, వాళ్ళు లేదు, వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నావు? దేవుడు ప్రేమిస్తున్నాడు బిడ్డ. దేవుడు ఎంత ప్రేమ గలవాడు తెలుసా? మోషే నాకు చాలా చాలా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన నాయకత్వాన్ని గురించి నేను జ్ఞానం చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ గురించి నేను ఇండెప్త్ వెళ్ళాను. కొన్ని విషయాలు ఒక మాట మాత్రం చెప్తాను మీకు, అన్నీ చెప్పలేని సమయం చాలు. మోషేతో దేవుడు చెప్పాడు, ఈ బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. బండతో మాట్లాడితే దేవుడు నీళ్ళు ఇస్తానన్నాడు. ఇది అవునా? హోరేబులోకి వెళ్ళారు, అక్కడ దప్పికేసింది, దాహం నేడుస్తున్నారు. మోషేకి కోపం వచ్చింది. మోషేకి ఏంటి, మనకు కూడా కోపం వస్తుంది. ఇంతకాలం అద్భుతాలు చూసిన వాళ్ళు, ఇన్నిసార్లు మేలు పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఇంకా అదే పనిలో ఉన్నారు, కోపం రాదా? ఇన్ని అద్భుతాలు, ఇన్ని మేలు చూసి కూడా మనిషిని తక్కువ చేసి మాట్లాడితే కోపం రాదా? చెప్పరేంటండి గట్టిగా? రావట్లేదు ఈ మధ్య, శబ్దం తగ్గిందే, తగ్గద్దు, పెంచండి. కోపం వస్తుంది. మోషేకి కోపం వచ్చింది. దేవుడు ఇంత కార్యం చేస్తుంటే మరలా వెనక్కి వెళ్ళిపోయారు. బురదలోకి వెళ్ళిన పందిలాగా ఉంది నీ జీవితం. కోపడ్డాడంతే, ఇంకేం చేయలేదు. వాళ్ళని కోపడినందుకు దేవుడు ఏం పనిష్మెంట్ తెలుసా? మోషే కోపంతో కర్ర తీసుకొని బండను కొట్టాడు. బండ నుంచి నీళ్ళు వచ్చాయి. దేవుడు ఎంత గొప్పడు చూడండి. మోషేని అక్కడ కించపరచలేదు, ప్రజల మధ్యలో కించపరచలేదు. చాలా మంది, అందరి మంది కించపరుస్తారు. కించపరచలేదు. బండ నుంచి నీళ్లు కొడితే మాట్లాడాను కదా, మాట్లాడలా, ఇది మర్చిపోయాడు, కొట్టినందుకు నీళ్ళు వచ్చినాయి. ప్రజలందరి దృష్టిలో మోషే ఇస్ గ్రేట్ లీడర్, ఆయన ఒక స్టార్ అయిపోయాడు. కానీ దేవుడు అన్నాడు, మోషే నేను నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఏంటో తెలుసా? నేను నీతో మాట్లాడమని చెప్పాను. అందరి దృష్టిలో నువ్వు గొప్పడు కావచ్చు, నా దృష్టిలో మాత్రం నువ్వు కొండెక్కి చూస్తావు, అంతవరకు నువ్వు అందులో ప్రవేశించు. ఎంత కోపం తెప్పించి ఈ ప్రజలు ఒక్క మాట లేదండి, ఎంత ఆయాసపరిచారు, ఒక్క మాటల్లా
ఎంత వ్యతిరేకత కలిగి ఉన్నారు వీళ్ళు ఒక్క మాటల్లో. గాడ్ లవ్స్ సో మచ్. దేవుడి దినం అదే దేవుడు నన్ను నిన్ను అంతే ప్రేమిస్తున్నాడు. ఇంకా మారాలని, ఇంకా మార్పు పొందుతామని, ఇంకా సరి చేయబడతామని, ఆయన వల్లే మారతామని ఆయన కూడా ఖండించాడు, బుద్ధి చెప్పాడు. ఆయన వల్లే మనం మారతామని. ఆమేన్. గట్టి చెప్పండి హల్లెలూయా. మరియ ఎంత తీర్మానం చేస్తుందో. వివాహం కానటువంటి స్త్రీ గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపేయాలి. కానీ ఇప్పుడు నా దేవునికి నా దేవుడే ఏం చేసినా పర్లేదని తీర్మానం చేసుకుంది. మరి మిగిలిన వారందరూ పాపపు చేతుల్లో ఉంటే ఒక వ్యక్తి మాత్రం దేవునికి ఒక తీర్మానంతో ప్రభు కొరకు ఆమె నిలబడిపోయింది. యేసుతో దేవుడు మాట్లాడడం మనకు అర్థమైంది. అతను అంతరంగంలో ఆలోచిస్తున్నాడు. అంతరంగాలు ఎరిగిన దేవుడు గాబ్రియల్ దూతను పంపించాడు. రహస్యంగా విడనాడాలనుకుంటున్నావా? నో, ఆమె ఇలాగ గర్భవతికి కారణం ఇలాగ అని చెప్పి వారిరుని నడిపిస్తున్నాడు. యేసు ప్రభుని సొంత ఇంటి వాళ్ళే నమ్మలేదండి. నిన్ను నన్ను నమ్ముతారా? యేసు ప్రభుని సొంత ఇంటి వాళ్ళు నమ్మారా? నువ్వు ఆరాధించే దేవుడు ఆయన ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళే ఆ వ్యక్తిని నమ్మలేదు. ఇంట్లో వాళ్ళే అన్నారు, ఆ వీధిలో వాళ్ళ వీడు వడ్లవాని కుమారుడు కదా అన్నారు. యేసు కుటుంబాల్లో ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే సరిగా అది కూడా లేదు. ప్రభు వాళ్ళని ప్రేమించి నిలబెట్టాడు. ఆయన దృష్టిలో ఏ భేదం లేదు. అందరికి కూడా దేవుడు మహిమ విడిచి వెళ్ళారు. అదే మహిమ తిరిగి అందించేవాడు కూడా ఆయనే. ఆమేన్. పశ్చాత్తాపడితే దేవుడు అందించగలవాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. 3 విషయాలు మీకు పరిచయం చేస్తాను. ఈ కాలం ఈ స్త్రీల క్రిస్మస్ ఆరాధనకు వచ్చారు. యేసు ప్రభువారు 3 అడ్డు గోడలు విడిపించాడు. 3 అడ్డుగా ఉన్నటువంటి గోడలు ఆయన తొలగించి వేశాడు. మొదటి గోడ ఏంటంటే జెంటైల్స్, ఏమిటంటే అన్యజనులు. యూదులు అన్యులను ప్రేమించేవాళ్ళు కాదు. అన్యులు అంటే మనం అనుకుంటాం అలా ఆరాధన చేసి ఇవి ఆ విశ్వాసం కలిగిన అన్యులు అంటారు. నో, యూదుడు కానివాడు అన్యుడు అని అర్థం. అసలు యూదుడు మనమేమంటే క్రైస్తులు ఇంకొకరు ఎవరిని ఏదైనా విశ్వాసం కలిగిన వాళ్ళ అన్యులు. నో, అలాగే రాంగ్. అది యూదుడు కానివాడు అన్యుడు. కనుకనే ఒకసారి కనానీ స్త్రీ తన కుమార్తె తన బలహీనంగా ఉందని ప్రభు దగ్గర వాపోతానికి వస్తుంటే ఆమె చెప్పుకోవాలి వస్తుంటే శిష్యులు అడ్డుపడిరి అని ఉంది. యూదులకి ఇష్టం లేదు. అన్ని రక్షించబడ్డ యూదులకి ఇష్టం లేదు. జాగ్రత్తగా వినండి మాటలు. యోనాకు దేవుడు చెప్పాడు, నినివే వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళాడు. ఆయన దేవుడిని దర్శించాడు. ఒక చేప ద్వారా బయటకు వచ్చాడు. ఇదంతా మనకు అర్థమైన విషయమే. అయితే ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన తర్వాత అతను అలసిపోయాడు. అతను ఇదిగో దేవుడు ఉగ్రత రాబోతుందని, ఎలా వచ్చిందో ఎలా చచ్చిపోతారో అని ఎదురు చూస్తా ఉన్నాడు యోనా. యూదులు రక్షించబడాలి, కానీ ఇదిగో అన్యులు మాత్రం దగ్గర చేర్చుకుని హృదయం లేదు. దేవుని చూపించలేని మరుగుజ్జులు మనమే మాట్లాడుకోవాలి, మనమే చేసుకోవాలి, మనమే ఉండాలి, మనమే సూపర్, మనం సూపర్. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారు చూశారు. ఇప్పుడు లోక 19లో అందరికంటే ముందు వచ్చినట్టు చూశాడు. అతను చెట్టెక్కాడు. చెట్టు కింద ఉంటే కనపడతాడు. కానీ యేసు ప్రభు చూపించకుండా కొంతమంది జనం మూసేశారు. మనం ప్రభుని చూపించలేని మరుగుజ్జులో. ఇప్పుడు చెప్పండి నా మాటలు. మీరు ప్రభుని చూపించావా? ప్రభుని చూపిస్తున్నావా? యేసు ప్రభువారు ఆయన యూదులకు అన్యులని మధ్య దూరాన్ని తొలగించేశాడు. బంధకం లేదు, అందరూ సమానమే. చెప్పండి గట్టిగా, అందరంటూ అందరూ సమానమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం పౌలు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మీరు గమనించండి కొన్ని మాటలు. మనము శరీర విషయంలో అన్ని జనుల విషయమై ఉన్నాము, నిరీక్షణ లేని వారిగా ఉన్నాం, లోకమున దేవుడు లేని వారిగా మనం ఉన్నాం. ఈ మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు. క్రీస్తుకు దూరస్తులమై మనం ఉన్నాం. ఎవరికి దూరంగా ఉన్నాం? 11వ వచనంకి వచ్చేయండి. మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు సమీపస్తులయ్యారు.
మునుపు చాలా దూరంగా ఉన్నారు. ఈనాడు చెప్పారు సాక్ష్యం సిస్టర్ గారు, పలా మనకెందుకు బాబు తలుపులు వేసుకున్నారు. మునుపు దూరంగా ఉన్నాం మీరు, ఇప్పుడు దేవుని మాట ఏం చేస్తుంటే తాకగా మీరు ఇప్పుడు దగ్గరికి అయ్యారు, మీరు సమీపస్తులయ్యారు. అంటే ఎవరు సమీపం చేసింది? ఎవరు? యేసు. ఆయన అన్యుడు, మీరు వేరే వాళ్ళు అని తారతమ్యం లేదు, అందరూ సమానమే. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. 14 వచ్చిన ఆయన సమాధానమయ్యండి, మీకును మాకును మధ్య ఉన్న ద్వేషాన్ని ఆయన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను ఒక గోడ కొట్టేశాడు. ఏమిటి? మన ఉభయులను ఏకం చేశాడు. యూదా లేదు, గ్రీకు లేదు, వాళ్ళు లేదు, రోమ్ లేదు, అందరు సమానం దేవుని దృష్టిలో. ఆమె చెప్పండి ఇప్పుడు. గట్టి చెప్పరేంటండి? రాజకీయం ఇప్పుడు ఎలా నడుస్తుంది? ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ విభాగించి నడిపించబడుతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు పాలన ఎలా చేస్తుంది? ఓ పక్కన బీసీ, ఓసీ, ఎస్టీ అనుకుంటూ మాట్లాడుతుంటే పాలనలో ఇంకో కొత్త ట్రెండ్ తెచ్చారు. క్యాస్ట్ పోయి ఇప్పుడు ఏంటి? రిలీజియన్, మతం. ప్రభు అన్నాడు, మతం కాదు, నేను మార్గం సత్యం జీవమనై ఉన్నాను. మనుషులు తేడాతమ్యాలు ఉంటాయి, తెల్లగా నలుపు. అమెరికాలో ఒక ప్రాంతానికి పోతే వైట్ అండ్ బ్లాక్ అనేటువంటి నినాదాలు జరుగుతుంటాయి, గొడవలు జరుగుతుంటాయి, ఇప్పటికీ ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. చర్చెస్ లో కూడా వచ్చేసి నీ క్యాస్ట్ ఫీలింగ్, చర్చెస్ లో కూడా వచ్చేసాయి, సంఘాల్లోకి వచ్చేసాయి. పలానావాడు మావాడు. మరి ప్రభు ఎవరు? ప్రభు చూసి నువ్వే నేర్చుకున్నావు. మీ తేడా లేదు, దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఆమె చెప్పండి. ఆయన అందరినీ ప్రేమించాడు. గట్టి చెప్పండి. హల్లెలూయా. ప్రభు క్యాస్ట్ తీసుకురాలా, తెచ్చాడా? మరి మనకెందుకు ఈ ఫీలింగ్? మనుషులు విభాగించడానికి తీసుకొచ్చారు కొంతమంది. వాళ్ళ కడుపు నింపబడ్డం కొరకు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. నువ్వు పలానా అంటే పలానా వాళ్ళకి ఒకలాంటి చేరు, నువ్వు పలానా తక్కువ అంటే తక్కువ లాంటి చేరు. ఏడు అందరూ సమానమే, సంఖ్యలో అందరూ సమానమే. ఆమేన్. ఈ క్రైస్తవ్యంలో ఈ రోజున క్రిస్మస్ ఆరాధన మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రభు వారు అందరిని సమానంతో ప్రేమించి వచ్చాడు. ఒకరి కొరకు ఆయన చనిపోలేదు, లేదా ఒక క్యాస్ట్ కోసం చనిపోలేదు. ఆయన అందరు మానవ జాతి కొరకు చనిపోయాడు. ఆమేన్. ఆయన మరణించి తిరిగి లేచాడు. సెకండ్ వన్, రెండవ గోడ ఉంటుంది. మొదటి గోడేమో అన్యులు, యూదులు అని తారతమ్యాలు ఉన్నాయి. పలానా జనం మధ్యలో తారతమ్యాలు ఉన్నాయి. నువ్వు పలానా తారతమ్యాలు ఉన్నాయి. నువ్వు పలానా దేశం అంటే పలానా దేశం తారతమ్యాలు ఉన్నాయి. నువ్వు రాష్ట్రానికి తారతమ్యాలు ఉన్నాయి. రాష్ట్రంలో జనాభాల మధ్యలో కులం, మతం అనేటువంటి తారతమ్యాలు ఉన్నాయి. ప్రభు అది లేకుండా చేసాడు, అందరూ సమానమే అన్నాడు. ఆమేన్. ఇక్కడ స్టార్ట్ అయింది ఇది. అసలు ప్రభువును ఆపడానికి కారణమే ఇది. సువార్త ఆపడానికి గల కారణాలే ఇవి. సమానంగా ఉంటే బాగుంటుందా? రెండవ విషయం, సో మేల్ అండ్ ఫీమేల్ డామినేటింగ్. మగవాళ్ళు ఎంత డామినేటింగ్ చేస్తారండి? చెప్పరేంటండి? దానికి ఒక అడ్డు కూడా ఉందండి, మగవాళ్ళకి ఆడలకు కూడా. అనగానే నీళ్ళు చేయాలి, పేస్ట్ చేయాలి, టీ చేయాలి, లేకంగా అన్నీ చేయాలి, ఇలా అన్నీ చేయాలి. ఎంత కష్టపడతారు అంటే అడ చూస్తారు. మీరు ఎవరు కష్టపడరా అంటే ఫీమేల్ డామినేటింగా? అమ్మా, కొంతమంది అది కూడా ఉంటుందండి. ఇది కూడా చెప్పాల్సిందే మనం. ఫీమేల్ డామినేటింగ్ ఏమండి? మేల్ డామినేటింగ్ ఒక ఇంట్లో, ఫీమేల్ డామినేటింగ్ ఇంకొక ఇంట్లో. ప్రభు ఈ రెండింటిని కొట్టేశాడు, అందరూ సమానంగా అన్నాడు. ఆమేన్ అంటే చెప్పాలి. యోధ తామారు పెళ్లి చేసుకున్నాడు, బోయాజు రూతుని పెళ్లి చేసుకున్నాడు, రాహాబు సల్మాన్ పెళ్లి చేసుకుంది, దావీదు బెషబాని మాడాడు. ఎందుకు మత్తయి వీళ్ళ పేర్లు రాశాడంటే నో డామినేటింగ్. అర్థమైంది ఇప్పుడు మీకు? పేర్లు రాయడానికి గల కారణం, ఇన్ క్రైస్ట్ నో డిఫరెంట్ మేల్ అండ్ ఫీమేల్. దేవునిలో ఆడ మగ అనేటువంటి భేదాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఆశీర్వాదానికి అర్హులే.
ప్రతి ఒక్కరూ అర్హులే. హల్లెలూయా. ఒక మగవాళ్ళకి ఇంత, ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు చేసిన పని మగవాడు చేయలేడు, మగవాళ్ళు కష్టపడుతున్న విధానం వేరు. అవునా? కనుక అందరూ సమానమే. ప్రభు దగ్గరికి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రభుని ఆరాధించే వారికి అందరూ ఉండాలి. అది ఒకరు ఎక్కువగా ఒకరు తక్కువగా ఉండాలి. అందుకనే సంఘంలో తారతమ్యం లేకుండా ఉండాలనే మేము ఈ దర్శనం కలిగి ఉంది. అందరూ సమానంగా బాధ్యతలు వహించాలని. అదే సంఘాల్లో చాలా వరకు మనం చూస్తుంటాం, వాళ్ళ వరకే చేసుకుని పాస్టర్ గారు చూసుకుని మొత్తం ఇచ్చేస్తారు. అలాగే అది ఇక్కడ అందరు లేవాలి, అందరూ పడాలి, అందరూ నడిపించాలి, అందరూ చేయాలి. అందరూ దేవుని కొరకు ఒక పోరాడే విధానంగా నిలబడాలి. ఈ పోరాటాలు దేవుని దగ్గర సాతానికి మధ్యలో ఉండాలి, కానీ నీ పోరాటాలు మనుషుల మీద ఉండబట్టి గుర్తుపెట్టుకో. అందుకోసం నా పాట రాలేదు, నాకు ఇస్తారనుకున్నాను, నేను వెళ్తే నేను వస్తానుకున్నాను. ఈ పిచ్చి మాటలు నీలో భయంకర దెయ్యపు దూగింది. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. నా మాట చెప్పగానే మూడో విషయం చెప్తున్నాను. దేవుడు మూడవ అడ్డుగోడను ఆయన తొలగించేస్తారు. ఏంటంటే పాపి పరిశుద్ధత అనే రెండింటికి తారతమ్యం తొలగించేస్తారు. మీకు అర్థం కావాలి, నేను చెప్పే మాట మీకు అర్థమైంది. పాపి పరిశుద్ధ, చెప్పండి, గట్టి చెప్పండి. అనే గోడను, పాపి పరిశుద్ధ అనే మధ్యలో గోడ ఉంది. ఒక గంట ప్రార్థన చేయండి ఎవరైనా. అరగంట ప్రార్థన చేయకుండా కూర్చున్న వాళ్ళు ఏం చూస్తారు? సెట్ చూస్తారు. అస్సలు వీళ్ళు చూసే చూపు అస్సలు ఎలా ఉంటుందంటే ఆత్మీయ గర్వం అండి ఇది. ఇది అన్నిటి కంటే వ్యభిచార కంటే గౌరవం ఇది. స్పిరిచువల్ ప్రౌడ్నెస్, గర్వించగానే దేవుడి కంటే పై స్థలంలో ఒక దోత కిందకి పడింది, అయిపోయింది. జాగ్రత్త. గర్వించిన ఒక రాజు తన ఉండాల్సిన స్థానం విడిచి గడ్డి తినే స్థాయికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త. చాలా మంది నేను పరిశుద్ధురాలని, నేను చాలా ప్రార్థన చేస్తాను, నేను చాలా ప్రార్థనా పరుడిని, నా ప్రార్థన గంటలు చేశాను కాబట్టి నా దేవుడు ఇలా విన్నాడు. దేవుడు పరిశుద్ధులను కలిగి పరిశుద్ధులు వారు ఇంకను మరింత పరిపూర్ణం చెందుకొని ప్రభువులే మన పరిశుద్ధం మార్చబడాలి. పాపి రక్షించబడాలి. పాపి కూడా పరిశుద్ధులకు రావాలి. పాపి కూడా ప్రార్థనను ఇందాడే చెప్పుకున్నాం, దేవుడు ఆలకించి వారిని కూడా ఆయన హత్తుకొని జీవించాడు. ఆమేన్ అంటే చెప్పండి. ఒక మనిషి వేసుకున్న డ్రెస్సును బట్టి వాల్యూ ఇస్తాడు. ఒక మనిషికున్న ఉంగరాలను బట్టో, లేకపోతే పొలాలను బట్టో, తీసుకొచ్చే కారులను బట్టో, పొలాలను బట్టో, స్థలాలను బట్టో, ఆస్తి అంతస్తులను బట్టి మనిషి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే అలాంటి వారికి ఎక్కువ గౌరవిస్తారు. ఒక సైకిల్ తొక్కుంటా 2 చొక్కాలు చిరిగిపోయి ఒక మురికంపు కట్టుకుంటూ వచ్చాడు, ఎవరైనా స్థానం ఇస్తారా? ఎవరు ఇవ్వరు. కానీ ప్రభు ప్రతి ఒక్కడికి అదే స్థానాన్ని ఇచ్చాడు. నువ్వు షూటు బూటేసావు, నీకు ఒకలాగా వాళ్ళకి ఒకలా లేదు, అందరూ సమానమే. ఆమె చెప్పండి గట్టిగా. మనుషుడు పైరూపం చూస్తాడు, దేవుడు పైరూపం కదా, అంతరంగాన్ని చూచి నడిపించే దేవుడు. ఆమె చాలా మంది పాపి అంటారు కదా. ఇలా పాపం చేశారు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, వాళ్ళు ఎటు తిరుగుతున్నారు, వాళ్ళు అటు చేశారు, ఇలా పాపంతో ఉన్నారండి అంటే నువ్వు మాట్లాడు. దేవుడు అన్నాడు, నువ్వు కూడా ఒకప్పుడు పాపే కదా, నువ్వు కూడా ఒకప్పుడు రోగమే. నీ రోగంలో దేవుడు నీకు వైద్యుడిగా ఉన్నట్టు వారిని కూడా వైద్యుడై నిలబడతాడు. కనుక పాపి పరిశుద్ధని తేడలేవు. అందరూ కూడా ప్రభు సన్నిధిని ఆరాధించవచ్చు. అందరూ ప్రభుని దేవుని అడిగి నడిపిస్తుంటే ఆయన వాక్కు పాపిని తాకింది, పాపితో ఉన్న హృదయం తాకింది. ఈ ఉదయకాలం ఇక్కడ ఎవరైనా పాపంలో ఉన్నావేమో, ఇక్కడ ఒకవేళ నీ జీవితం, ఇక్కడ నీ ఒక జీవితం పాపం వల్ల సిగ్గుపడే విధంగా ఉందేమో, ఇక్కడ నీ జీవితం పాపం ద్వారా ఎవరికి చెప్పలేని బాధ నీ హృదయంలో దాచబడిందేమో, అవమానం ఎవరి అవమానం పాపం ద్వారా నీ కలుగుతుందేమో. నా ప్రభు కోరుకుంటున్నాడు, దాన్ని విడిచిపెట్టి ఇప్పుడే ఈ సమయం అంతా విడిచిపెట్టు. నేను నిన్ను పరిశుద్ధురాలిగా చేయగలవాడు. నేను పరిశుద్ధులను, మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచగలిగినవాడు నేనే. ఆమేన్ గట్టి చెప్పండి. ఎవరైనా తామారు లాంటి వాళ్ళకి, రాహాబు లాంటి వాళ్ళకి, రూతు గారు లాంటి వాళ్ళకి, లేకపోతే ఇంకొకరికి బెత్షెబా లాంటి వాళ్ళకి ఎవరైనా మందిరంలో స్థానం ఇస్తారా? అలాంటి వాళ్ళు తెలిసి నువ్వు పాటిస్తావా? తెలిసి నువ్వు ఒక ప్రార్థనిస్తావా? చెప్పరేంటండి స్త్రీలు? తెలిస్తే ఇస్తావా? తెలియదు కాబట్టి తెలిస్తే ఇస్తావా? కానీ నా ప్రభు తెలిసి కూడా ఇచ్చాడు ఆ ఛాన్స్. ఎంత ఛాన్స్ అంటే ఆయన తరములో వారి ద్వారా పుట్టాడు. వారి ద్వారా పుట్టినట్టు పాపంలో ఉన్న వారిని కూడాను ఆయన కృప విస్తరించబడింది. ఆయన వారిని విడిచిపెట్టలేదు, ఆయన వారిని చేర్చుకున్నాడు. హల్లెలూయా. బెత్షెబా, రూతు
తామారు, మీరు వెలుపడి కాదు ఉండాల్సింది. రాహాబు వెలుపడి కాదు ఉండాల్సింది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉండాలంటే మనకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు లోపలికి రావాలి. లోపల నా ప్రభు ఉన్నాడు. లోపట హృదయం లోపట ఆయన కార్యం చేసేవాడు. హృదయం లోపల క్రియారూపం చేసేవాడు. వెలుపడి ఉండి చూసి వెళ్ళిపోతున్నాం. వెలుపడి ఉండి వెళ్ళిపోతున్నాం. టెంట్లో ఉండి టెంట్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం. ప్రభు అంటున్నాడు, రా లోపలికి రా, నేను నిన్ను కూడా ఆశీర్వదించేవాడు. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడ లోపలికి రా. ఎంత పెద్ద పాపం చిన్న పాపం, పెద్ద పాపం చిన్న పాపలే, పాపమే. చిన్న అబద్ధం ఆడిన పాపమే, లేని మాట పుట్టించిన పాపమే. ఒకవేళ నీ జీవితం ఎంత చీకట్లో ఉన్నా, ఎంత వేదనతో ఉన్నా, అందరూ దూరం చేసి నిరాశతో ఉన్నా, ప్రభు అన్నాడు, నేనున్నాను నీకు. మోషేకు తోడేట్లు నీకు తోడై నిన్ను కూడా మరలా ఉన్నతమైన స్థితి నిలబెట్టగలవాడు. ఆమేన్. ఇట్టి వారిని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక నాకు బాగా ఇష్టం. 11వ అధ్యాయం రాయబడింది. అబ్రహాం గురించి మాట్లాడుతున్నప్పుడు, అబ్రహాం ఎక్కడి నుంచి బయలుదేరాడు మర్చిపోయాడు, ఎక్కడికి వెళ్ళదు గుర్తులేదు, ఏం తెలియకుండా బయలుదేరుతుంటే అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. ఇట్టి వారి గురించి నా దేవుడు ఆయన సాక్ష్యం ఉంటే నీకు సిగ్గుపడ్డు. ఏమంటావు? యేసు ప్రభువారు బెత్లెహేం ఆయన సత్రానికి వెళ్ళాడు అని మనం విన్నాం. ఆయన మనం చూస్తున్నాం బైబిల్లో. ఆయన పాక, యేసు ప్రభు పాక కదండి, రాంగ్ వర్డ్ అది. యేసు ప్రభు పాకలో పుట్టాడు, పాకలో పుట్టలేదు. చాలా పాటలు వచ్చేసినాయి. పాక కాదు, ఆయన సత్రంలోకి ఆయన అక్కడ చోట్లేనందున మెసెంజర్ అంటే దాన్ని ఏమంటారంటే గుర్రాలకు లేకపోతే పశువులకు వేసే దానా వేసేటువంటి తొట్టిలో పరుండ పెట్టి అని ఉంటుంది బైబిల్లో. ఆయన ఎక్కడ పుట్టాడు? తొట్టి, పశువుల తొట్టి, పశువుల పాక కాదు. ఎలా వెళ్ళిపోయిందంటే పాటల రూపాయలు అందరికి వెళ్ళిపోయింది. పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టారు. ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు? అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అప్పటికే ఆ ఊరిలో రాజు అయినటువంటి ఆగస్ట్ నెల ఎప్పుడు నిన్నారా? వెళ్ళలేదా? అసలు ఆగస్ట్ నెల ఎప్పుడు వెళ్ళలేదు మీరు? క్యాలెండర్ ఏం చూస్తాం, కొంతమంది క్యాలెండర్ జనవరిలోనే ఉంటాయి. ప్రజాసంఖ్య రాయిపోతున్నారు. ఇప్పటికీ జర్మన్ మ్యూజియంలో యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి పేర్లు ఎవరైతే లిఖించబడ్డాయో ఇప్పటికీ వాడి పేర్లన్నీ మ్యూజియంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చరిత్ర లేనోడు కదండి, చరిత్రలో ఉన్నవాడు. ఇప్పటికీ ఉన్నాయి ఆధారాలని, ఇప్పటికి ఆధారాలని. యేసు ప్రభు వారి వంశావళి ఎంత గొప్ప లాంగ్ ఉందో, ఆ వంశావళిలో ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? బెత్లెహేంకి వచ్చేసాడు. బెత్లెహేంకి ఆల్రెడీ రావడానికి ముందుగానే ప్రవచనాలు పలికారు. ఇదిగో నీ దేవుని శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలంలో ప్రేమిస్తున్నాడు, నువ్వెంత మాత్రం అల్పమైన దాని కాదు అని చెప్పాడు ఒక ప్రవక్తలు. ఇదిగో ఎలా పుడతాడు, ఆయన ఎంత వాడు, ఎలాంటి గుణాలు వెళ్ళినవాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన నిశ్చయ తండ్రి, సమాధానకర్త, ఆయన బలవంతుడిని దేవుడు అంటే ఆయన గురించి, ఆయన గుణగణాల గురించి చెప్పినటువంటి వారు లేకపోలేదు. 12 గోత్రాలు తర్వాత ఇజ్రాయేలు అంటే రూబేను, ఇజ్రాయేల్ పుట్టిన అంటే రూబేను ఎట్లా చెప్పాలి మీకు? యాకోబు, మనకు ఇజ్రాయేల్కి మరో పేరు యాకోబు, మరో పేరు యాకోబుని దేవుడు ఎలా మర్చాడు? చెప్పండి. ఇజ్రాయేల్ మర్చాడు. రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది. ఇజ్రాయేల్ 12 గోత్రాలు అంటే యాకోబు 12 మంది పిల్లలు. ఎంతమంది? 12 మంది పిల్లలు, 12 మంది గోత్రాలు. ఇజ్రాయేల్ గోత్రాలకి దేవుడు 12 గోత్రాలకి ల్యాండ్ డిస్ట్రిబ్యూటింగ్ చేశాడు. ఏం చేశాడు? స్థలం ఇచ్చాడు. చెప్పండి, గట్టి చెప్పండి. దేవుడు స్థలం ఇచ్చాడు. గట్టి చెప్పండి. స్థలం ఇచ్చాడు ఒక్కొక్కరికి. రూబేన్, నువ్వు ఈ స్థలంలో ఉండాలి. ఇదిగో దాను, ఇది స్థలం నీది. గాదు, ఇక్కడ నీ స్థలం. యూదా, ఇది నీ స్థలం. ఇదిగో బెన్యామీను, ఇది నీ స్థలం. ఇదిగో అనుకుంటా 12 మందికి ఆ ల్యాండ్ డిస్ట్రిబ్యూటింగ్ చేశాడు. వీళ్ళకి ల్యాండ్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త వినాలి ఇప్పుడు మాటలు. నేను పై చెప్పడానికి నేను ఇష్టపడిన, ఇప్పుడు ఇన్డెప్త్ అర్థం కావాలి మీకు. ల్యాండ్ చాలా ఇంపార్టెంట్ ఇజ్రాయెల్కి. ఇప్పటికి యుద్ధం చేస్తున్నారు. దేనికోసం యుద్ధం? స్థలం. కారణం ఏంటి?